హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. సాడిస్టు రోమియో 35 పార్ట్స్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు సాడిస్టు రోమియో పార్ట్ 36. చాకో విరాట్ని కొడుతూ, విరాట్ ఇప్పటిదాకా ఆలోచించింది కనిపెట్టిన దానిలా బై బర్త్ నేనే తెచ్చుకున్నా, మమ్మీకి కొన్ని ఇచ్చాలే అని అది తినే చాక్లెట్ వచ్చిరాని దాని 2 పళ్లకు పూసుకొని మూతంతా పూసుకొని మరీ చిలకలా నవ్వింది. విరాట్ హరి ఉక్రోషాన్ని చూస్తూ స్వప్నికాని ఏమైనా అంటుంది అనేసి హరి చెయ్యి పట్టి లాగేసి తన పక్కన కూర్చోబెట్టుకొని, ఎందుకే అంతలా ఉడికిపోతున్నావు, పాపం నీ గురించి తెలియదులే, ఇప్పుడు చూసింది కదా, నువ్వు అనుకునేలా ఏమీ ఉండదు అని బుజ్జగిస్తూ, తన పేరు స్వప్నిక, శ్రీనిధికి క్లోజ్ ఫ్రెండు అంటూ హరిని ముద్దు చేస్తూ బుజ్జగిస్తున్నాడు. స్వప్నిక విరాట్ని ఆశ్చర్యంగా చూస్తూ, మీ లైఫ్లో ప్రేమ పెళ్ళి ఒకరిపై అన్నారు, ఎవరిని చూసినా మీకు తానే కనిపిస్తుంది అన్నారు, ఇప్పుడు ఇదేంటి అన్నది. విరాట్, ఇదేనమ్మా నా హరి, ఇదే నా పెళ్ళం అని చెప్తూ చాకోని ఎత్తుకుంటూ, ఇది నా కూతురు అని మురిపంగా చెప్పాడు. స్వప్నిక వాట్ అంటూ మళ్ళీ విరాట్ పక్కన కూర్చుంటూ, ఏంటి నీకు కూతురా, కూతురు కూడానా అని ఆశ్చర్యపోతూ, అందుకేనా వీళ్ళిద్దరు నన్ను చూసి ఇంతలా ఇదైపోతున్నారు అని చాకోని చూస్తూ, బేబీ నేను మీ డాడీని ఏం లవ్ చేయటం లేదు, అయినా ఎవరైనా అంకుల్ని లవ్ చేస్తారా, ఇప్పటి వరకు నేను మీ డాడీ బ్యాచులర్ అనుకున్నా, ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి డాడీ కూడా అయిపోయిండు అని తెలియదు, నాకు అంకుల్స్ వద్దమ్మా అని, నువ్వు నా ఫ్రెండు కదూ అంటూ స్వప్నిక చాకోకి చెయ్యి చూపగానే, వాళ్ళ డాడీ అంకుల్ అయిపోయాడు, స్వప్నికాకి వద్దన్నది కదా, చేతి నిండా చాక్లెట్ ఉన్నా కానీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. స్వప్నిక చాకోని ఎత్తుకొని ముద్దు చేసి హరిని చూస్తూ, మేడం మేము ఫ్రెండ్స్ అయిపోయాము, నువ్వు కూడా నాకు ఫ్రెండ్ అయిపోతే హ్యాపీగా ఉండవచ్చు అని హరికి చేయిస్తుంది. హరి థింకింగ్లో స్వప్నిక విరాట్ని తన మనసులో ఊహించుకుంది కదా, అది జీర్ణించుకోలేక మూతి తిప్పి, నా శాడిస్ట్ని నీ మనసులో నుంచి పూర్తిగా తీసేసినప్పుడు అప్పుడు ఇస్తాను అన్నది. స్వప్నిక, పూర్తిగా అంటే నా ఫస్ట్ లవ్ కదా, అంత తొందరగా మర్చిపోను, నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే నీకే నష్టం అంటూ, నేను పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు, అది అంకుల్స్ అయితే వాళ్ళనైతే అస్సలు చేసుకోను అంటూ, మీ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ భాస్కర్ని చూసి, భాస్కర్ నీకు పెళ్ళి కాలేదు, నీకు ఓకేనా అన్నది. భాస్కర్ అంత స్పీడ్గా మాట్లాడుతున్న స్వప్నికాని చూస్తూ, నా పేరు మీకెలా తెలుసు, అయినా ఓకేనా అంటే ఏంటి అని అడిగాడు. స్వప్నిక, నీకు ఓకే అయితే పెళ్లి చేసుకుందామని అన్నది. భాస్కర్ దండం పెడుతూ, నిన్ను భరించే అంత ఓపిక నా దగ్గర లేదులే అమ్మా అంటూ, ఇంట్లో అందరి గురించి తెలుసుకునే వచ్చావన్నమాట అన్నాడు. స్వప్నిక, భాస్కర్ నీకు నన్ను భరించే అంత ఓపిక లేదని కూడా తెలుసు, అయినా నేను ఇక ప్రేమించటం విరమించుకుందాము అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరిని ప్రేమించినా పెళ్ళిళ్ళయి పిల్లలు ఉంటున్నారు, లేకపోతే ఆల్రెడీ ప్రియురాళ్ళు ఉంటున్నారు, అలాంటి వారిని నేను చేసుకునేదానికంటే బుద్ధిగా అమ్మా నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని శ్రీనిధి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంటుందే హెల్త్ అన్నది. హరి, ఇన్ని రోజులు నువ్వు చూసుకోలేదని మా అక్క బెంగ పెట్టుకుంది, మా అక్కకి ఎస్డిబి ఒక్కడు తన పక్కన ఉంటే తన ఆరోగ్యం ఎప్పుడూ బాగానే ఉంటుంది, అది కూడా తెలియదా అని స్వప్నిక స్పీడ్గా మాట్లాడుతూ అందరితో చనువుగా ఉంటుందని హరి అలా అన్నది. స్వప్నిక హరిని ఉడికించటానికి, నేను పెళ్ళి మా అమ్మ నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకుంటాను, కానీ మీ ఆయనతో ఆ పనికి నేనెప్పుడూ రెడీయే అన్నది. ఇంకేముంది, హరి అక్కడ ఏదో ఉంటే స్వప్నిక మీదికి విసిరేస్తుంటే స్వప్నిక శ్రీనిధిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసింది. హరి ఉడికిపోతూ, ఆ పని కావాలట అని రగిలిపోతుంది. విరాట్, అబ్బా ఆగవే, ఒక్కింట్లోనే సంవత్సరం ఉన్నాము, తనెప్పుడూ అలా మాట్లాడలేదు అంటుంటే స్వప్నిక డోర్ తీసి, విరాట్ అప్పుడంటే నువ్వు దేవదాసువి కదా, అందుకే మాట్లాడలేదు, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయావు కదా, అప్పుడప్పుడు భార్యకు తెలియకుండా ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నది. విరాట్ తల కొట్టుకుంటుంటే హరి,
నేను స్వప్నికాను చంపేస్తాను, తన మాటలు నాకు నచ్చలేదు అంటూ ఊగిపోతుంది. విరాట్ హరిని ఎంత తన పైకి గుంజుకున్నా కానీ రగిలిపోతుంది. భాస్కర్ విరాట్ని హరిని చూస్తూ నవ్వుతూ, ఎవర్రా అమ్మాయి అంత స్పీడ్గా ఉంది, ఎలా పరిచయం ఏమిటి అని అడుగుతున్నాడు. విరాట్, అరే నీకు దండం పెడతా, ఇప్పుడు ఆ వివరాలు ఏమీ నన్ను అడగకు అంటూ హరిని కూల్ చేయటానికి బెడ్రూమ్కి తీసుకెళ్ళాడు. శ్రీనిధి, ఏంటి నీ మాటలు అన్నీ కొత్తగా ఉన్నాయి, అయినా ఇండియా ఎందుకు వచ్చావు అని అడిగింది. స్వప్నిక హరిని చూస్తూ, భలే ముద్దుగా ఉంది కదా, అందుకే విరాట్ ఆమె కోసం అంతలా ఇదైపోయాడు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. విరాట్ లైఫ్ ఏంటో అనుకున్నా, కానీ అతని ప్రేమ నిజంగా చాలా గొప్పది అంటూ, నేను మేఘన గురించి వచ్చాను. భాస్కర్ అడ్రస్ మీ అడ్రస్ ఒకటే, ఎలా అయిందా, ఏమైందా, దాని లైఫ్ సెట్ అవుతుందా ఏమో అని ట్రై చేయటానికి వచ్చాను అంటూ మేఘన గురించి శ్రీనిధికి చెప్పింది. శ్రీనిధి, కష్టాలన్నీ నా ఒక్కదానికే ఉన్నాయి అనుకుంటున్నా, చాలామంది బాధపడుతున్నారన్నమాట అంటూ, నువ్వు వజ్జు కోసం వచ్చావు కదా, బాధగా ఉందా అన్నది స్వప్నిక. బాధ అంటే ఫస్ట్ లవ్గా కొంచెం ఉందిలే, కానీ విరాట్ లైఫ్ బాగుండాలి. నీకు తెలుసుగా, భగవంతుడు నాకు ఏది ఇస్తే అందులో హ్యాపీ చూసుకుంటాను. విరాట్ లాంటి వాడిని పొందాలి అంటే పెట్టి పుట్టాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అలా స్వప్నిక విరాట్తో కొంటెగా మాట్లాడుతూ హరిని ఉడికిస్తూ ఇంట్లో సందడిని తెచ్చింది. హరి ఉడికిపోతుంటే వసుంధర హరితో, పిచ్చిదాన, మీ ఇద్దరి మధ్యకి వస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది అనుకుంటున్నావా, మీ ఇద్దరిని ఇంకా దగ్గర చేస్తుందే, నీకు అది అర్థమవుతుందా అన్నది. స్వప్నిక అప్పటికి వచ్చి 10 రోజులు అవుతుంది. హరి ఉడికిపోవటం, హరి అలగటం వలన విరాట్ ఆమెకు చాలా దగ్గరగా ఉంటున్నాడు. ఆ విషయం హరికి అర్థమై విరాట్ గుండెల్లో ముఖం దాచేస్తుంది. స్వప్నిక, మగవాళ్ళు అలా ఉంటేనే పిల్లల దగ్గర మార్కులు కొట్టేసేది అని లేని డౌటు ఒకటి పెట్టేసింది. ఇంకేముంది, హరి మళ్ళీ కాళీ అవతారం ఎత్తింది. అలా స్వప్నిక సరదాగా ఉంటూ భాస్కర్తో, ఏంటి నాపై లవ్ ఇంకా పుట్టలేదా నీకు అన్నది. భాస్కర్, లవ్ ఒకసారి పుడుతుంది, ఒకసారి పుట్టినప్పుడు అందుకోలేదు, ఇంకొకసారి పుట్టిన ప్రేమ నాకు నచ్చలేదు, ఎందుకో నాకు కూడా లవ్ మీద మంచి అభిప్రాయం లేదు అంటూ స్వప్నికతో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మంజుల హరిని కిడ్నాప్ చేయటానికి చక్కటి ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ సితారా రూపొందించింది కనుక విరాట్ భాస్కర్ ఇద్దరూ పని ఉండి ఊరు వెళ్ళినప్పుడు తన ప్లాన్ అమలు చేసింది. సితారా పాయిజన్ తీసుకుందన్నమాట అన్నట్టుగా క్రియేట్ చేసింది. ఆమె హాస్పిటల్లో ఉంది అని భాస్కర్కి ఫోన్ వెళ్ళింది. ఆమె ఎందుకు పాయిజన్ తీసుకుంది అంటే, సితారాకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, చేసుకోమని గోల చేస్తున్నారు. భాస్కర్కి చెప్పి మనం త్వరగా పెళ్లి చేసుకుందాము అంటే భాస్కర్ పట్టించుకోవట్లేదు. అందుకే ఇక ఆమె జీవితం ముగించుకుందామనేసి పాయిజన్ తీసుకుంది. అలా అయితేనే భాస్కర్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. హరి పీడ విరగడవుతుంది, విరాట్ పిచ్చివాడవుతాడు. అలా తనకు అనుకూలంగా ప్లాన్ వేసుకుంది. భాస్కర్ సితారా పాయిజన్ తీసుకుంది అనగానే అతని మైండ్ పని చేయటం లేదు. అంతలా ప్రేమిస్తుందా, నాతో జీవితం లేకపోతే చచ్చిపోతుందా అని ఆలోచిస్తుంటే, విరాట్ తన పరిస్థితి ఎలా ఉందో ఏమో, అక్కడ మనం లేము, హాస్పిటల్కి ఎవరినైనా పంపిస్తే బాగు అన్నాడు. భాస్కర్, ఎవరున్నారురా, హరి ఒక్కదానికే తెలుసు సితార, హరిని మేఘనాను ఇద్దరిని వెళ్ళమని చెబుతా అని భాస్కర్ పాపం హరితో ఇలా చెప్పి మేఘనాకి కూడా తోడు తీసుకుని వెళ్ళమన్నాడు. వాళ్ళు లేరు అని హరి ఆఫీసులో ఉంది కనుక వెళ్తాను అన్నయ్య అని చెప్పి మేఘనాను తీసుకుని బయలుదేరింది. కారు ఆసుపత్రి ముందు ఆగగానే మేఘనాకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రణీత్ కూడా విరాట్ ఏదో పని పురమాయించితే ఆఫీస్లో లేడు. ప్రణీత్ తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది అని ప్రణీత్కి ఫోన్ వెళితే ప్రణీత్ వెంటనే మేఘనాకు ఫోన్ చేసి, అక్క, అమ్మకు బీపీ పెరిగినట్టుంది, లేట్ అయితే ఏదైనా అవుతుందేమో, నేను వచ్చే వరకు చాలా టైం పడుతుంది అక్క అన్నాడు. హరి ఆ మాటలు విని డ్రైవర్తో మేఘనాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మని కూడా అదే హాస్పిటల్కి తీసుకుని రండి, ఈలోపు నేను సితారాను చూస్తా అని హాస్పిటల్లోకి వెళ్ళింది. సితారా ఏ పాయిజన్ తీసుకోలేదు. మంజుల పెట్టిన నర్సులు హరి హాస్పిటల్లోకి ఒకటి ఎంట్రీ ఇచ్చే వరకే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. హరి కారు అటు నుంచి అటే వెళ్ళిపోయింది కదా, అందుకే అలా అనుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం హరి సితారా దగ్గరికి వచ్చింది. సితారా అస్సలు స్పృహలో లేదు అన్నట్టుగా ఉంది.
ఆ పక్కన ఉన్న నర్సులు ఆమె పరిస్థితి చెప్తుంటే హరికి జాలి పడుతున్న టైంలో ఆ నర్సు హరి మొహాన స్ప్రే కొట్టింది. హరి స్పృహ లేకుండా పక్క బెడ్లో పడుకుంది. స్ట్రక్చర్ వచ్చింది, పేషెంట్ని మారుస్తున్నారు అన్నట్టుగా హరిని దానిపై అంబులెన్స్లో ఎక్కించారు. అది వెళ్ళిపోయింది. వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది అని సితార ఆ రూమ్లో నర్సులిద్దరూ ఆనందపడిపోతున్నారు. మేఘన తల్లిని తీసుకుని హాస్పిటల్కి చూపించింది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను హరి మేడాన్ని కలిసి వస్తాను, మనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళుతుంది అని మేఘన హరి కోసం వస్తుంది. సితారాకి అప్పుడే మంజుల ఫోన్ చేసింది. సితార మాట్లాడుతుంటే పక్కన నర్సు ఓపెన్ వాయిస్ పెట్టు, మనీ వేసిందా, ఇంకేం చెప్తుందో అని అడిగింది. సితార గర్వంగా ఓపెన్ వాయిస్ పెట్టింది. మంజుల సూపర్గా చిక్కిందే, హరి నువ్వు చాలా ప్లాన్ చేశావు, నువ్వు మహాముదురివి, నీకు కావాలన్న డబ్బుకి కూడా ఇంకొంచెం ఎక్కువగా నీ అకౌంట్లో వేస్తాను, హాస్పిటల్లో పెట్టిన డూప్లికేట్ నర్సులకి కూడా కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వు, ఎందుకంటే బాగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు కూడా అని మాట్లాడుతుంటే సితార మంజులతో మాట్లాడుతుంటే మేఘన ఆ రూమ్లోకి రాబోయేది ఆగి సితార మాటలు వినిపిస్తుంటే పాయిజన్ తీసుకుని స్పృహ లేదు అన్నారు అని కాస్త పక్కకు చూసింది. హరి కిడ్నాప్ అనగానే పాపం మేఘన రూమ్ అంతా చూసింది, అంతా విన్నది. ఆమె కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. హరి మేడాన్ని కిడ్నాప్ చేయటమేమిటి అని గజ గజ వణికిపోతూ తల్లిని తీసుకుని వచ్చి కారులో కూర్చొని వెంటనే భాస్కర్కి విరాట్కి ఫోన్ చేసింది. అప్పటికే హరి మిస్ అయ్యి 1 గంట అయింది. మేఘన చెప్తుంటే అక్కడ వాళ్ళిద్దరూ కంగారు పోయారు. సితార మరీ ఇంత దారుణం చేసింది అని ఇద్దరికీ రక్తం మరిగిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి రావాలి అన్న నెక్స్ట్ డే అవుతుంది. హరిని ఏం చెయ్యరులే అన్న ఆలోచన విరాట్కి వచ్చింది. ఎందుకంటే మంజుల చేసింది అంటే హర్షకు భార్యగా అనుకుని ఉంటుంది అని. మేఘనాని నువ్వు ఇంటికి వెళ్ళిపో, సితార అయితే ఎటూ పోదు, ఎందుకంటే రేపు భాస్కర్ వచ్చి మెడలో తాళి కడితేనే బ్రతుకుతా అని ఇంకా నాటకం ఆడాల్సింది ఉంది తనకి, కనుక సితార తప్పించుకోదు అని వీళ్ళు ఆలోచించి వెంటనే అక్కడి నుంచి రిటర్న్ అయ్యారు. విరాట్ బాధగా నిజంగా తొందరపడి ఆమెను నీ జీవితంలోకి తెచ్చుకోకుండా ఉండటం చాలా బెటర్ అయిందిరా, హరికి ఏదైనా కావాలి, సితార నా చేతిలో చస్తుంది, అయినా నా హరికి ఏమీ కాదు, దానికి భయం అంటేనే తెలియదు, మంజులను కూడా అవసరమైతే ఒక ఆట ఆడుకుంటుంది, అది సేఫ్గా ఉన్నంతసేపే సితార అయినా మంజుల అమ్మను అయినా ఇక నేను సహించను అనుకుంటూ కోపంతో రగిలిపోతున్నాడు. భాస్కర్కి స్వప్నికతో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. స్వప్నిక అల్లరిగా భాస్కర్తో నీకు సితార సెట్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది, నన్ను చేసుకో భాస్కర్ అన్నది. భాస్కర్ నవ్వుతూ సితారాని నేను మనస్ఫూర్తిగా ఏమీ ప్రేమించలేదు, తానే నాకు ప్రపోజ్ చేసింది, నేనున్న పరిస్థితిలో కష్టాల్లో ఉన్న అమ్మాయికి అన్నీ తెలుస్తాయి అన్నట్టుగా ఆమె ప్రేమకు నో చెప్పక కంటిన్యూ అయ్యాను, ఆమె గురించి తెలిసాక నా మొదటి ప్రేమను చేరుకోవాలి అనిపించింది, కానీ తను ఎలా తీసుకుంటుందో అని ఆగుతున్నాను, సితార నన్ను వదిలేస్తే ఖచ్చితంగా నేను నా ప్రేమను చేరుకుంటాను అన్నాడు. స్వప్నిక ఆశ్చర్యంగా నువ్వు సితారాను కాక వేరే వారిని ప్రేమించావా అని అన్నది. భాస్కర్కి శ్రీనిధి ఫ్రెండ్ స్వప్నికలా వచ్చింది అనుకున్నాడు, కానీ మేఘన కూడా స్వప్నికకు ప్రాణ స్నేహితురాలు అని తెలియదు. అందుకని స్వప్నిక దగ్గర అతని మనసు బయట పెట్టాలి అని నేను చాలా సంవత్సరాల క్రితం మా షాప్లో పనిచేసిన మేఘన అనే అమ్మాయిని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను, ఆమె కూడా నన్ను ఇష్టపడుతుంది అనిపించింది, ఆమెకు చెప్పాలి అనుకున్నాను. ఒకరోజు మేఘన మేనమామ షాపు దగ్గర దింపి వెళుతుంటే చూశాను. మేఘన నన్ను ప్రేమిస్తుంది అని నా మనసుకు అనిపించింది, కానీ అతను ఎవరు, వాళ్ళ ఇంటి పరిస్థితి ఏమిటి అని ముందుగా ఎంక్వైరీ చెయ్యాలి అని నా ప్రేమను మేఘనాకు చెప్పకుండానే ఆమె ఇంటి పరిస్థితులు తెలుసుకున్నాను. మేఘనాకి మేనమామ ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవటానికి అక్కని అంతలా చూసుకుంటున్నాడు అని తెలిసింది, కానీ మేఘనాకి తన మేనమామతో పెళ్లి అవుతుంది అని తాను అనుకోక ఆమె నన్ను ప్రేమించింది. మేఘన తల్లి ఎట్టి పరిస్థితిలో మా ప్రేమను ఒప్పుకోదు, అయినా మేఘన మేనమామ వాళ్ళ కుటుంబానికి చాలా చేస్తున్నాడు, ఎందుకో అతనికి ద్రోహం చెయ్యాలి అనిపించలేదు నాకు, అందుకే మేఘన నన్ను ప్రేమిస్తుంది అని తెలిసినా కానీ ఆమె ఇంటి పరిస్థితులు తెలిసి ఆమెను చూడకూడదు అని చూడలేదు,
ఆమె చూస్తే పదే పదే ఆమె నా దాన్ని చేసుకోవాలనిపిస్తుంది. అనుకున్నట్టుగానే వాళ్ళ అమ్మమ్మ చనిపోగానే వాళ్ళ మేనమామతో పెళ్ళి. మేఘన నాకు చెప్పాలని చాలా ట్రై చేసింది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. కనీసం నేను తన కేసి చూసినా కానీ చెప్పేది. ఆమెలో ఆశలు రేపకూడదు. మేఘన నాతో ఉంటే పాపం తల్లి తమ్ముడు అందరూ దూరమైపోతారు అనిపించింది. అందుకే చెప్పలేదు. మేఘన పెళ్ళైపోయాక చాలా బాధపడ్డాను. ఆ టైంలోనే సితారా పరిచయమైంది. సితారాకు 2 చెల్లెళ్ళు. వాళ్ళ కోసం తను చాలా చేస్తుంది అని జాలిగా అనిపించింది. సితారా బాధ్యతగా ఆమె సంతోషం కూడా పక్కన పెట్టి చెల్లెళ్ళ కోసం చేస్తుంది అని షాప్లో పనిచేసినప్పుడు తెలుసుకున్నాను. సితారా ధైర్యంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. నాకు నో చెప్పాలి అనిపించలేదు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న నేను మంచి ఉద్యోగం ఇచ్చాను. వాళ్ళ చెల్లెల చదువు అయిపోయాక పెళ్లి చేసుకుందాము అన్నట్టుగా ఉన్నాము. కానీ ఎందుకో స్టెప్ బై స్టెప్ సితారా ఆశ అనేది చాలా ఉందని షాప్లో చేసేటప్పుడు ఉద్యోగం కోసమే నన్ను మాయ చేసిందా అనేలా, ఆఫీసులో చేరాక అప్పుడప్పుడు గోల్డ్ మిస్ అవుతుంటే ఎందుకో తనపై అనుమానం కలిగింది. అన్నట్టుగానే దొరికిపోయింది. అప్పటికి నేను చెప్పాను, ఇటువంటివి నాకు నచ్చవు. మనం కష్టపడ్డ వాటిలోనే మనకు తృప్తి ఉంటుంది. నా కోసం మారమని చెప్పాను. తను మట్టి కుండలో నుంచి బంగారు కలశంలోకి వస్తున్నట్టుగా, ఇక తనకి తిరుగులేదు అన్నట్టుగా ఆమెలో మార్పు చాలా గమనించాను. ఆమెకు దూరంగా ఉన్నా కానీ, సితారా వాళ్ళ చెల్లెలిద్దరికి పెళ్లి చేసినా కానీ తను చేసుకోకుండా నా కోసం ఆగటం ఎందుకో నాకు నచ్చల. నేనెంత దూరం పెట్టినా కానీ నన్నే చేసుకోవాలని చూస్తుంది. అందుకే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని నేను పెళ్లి విరమించుకుందాము అనుకున్నా. నాకు తెలిసి నా జీవితంలో ప్రేమ నాకు దక్కలేదు, పెళ్ళి లేదు అని బాధగా స్వప్నికకు చెప్పాడు. స్వప్నికకు అర్థమైంది. సితారా అతని కోసం చూస్తుంది. అతను మేఘనాను ప్రేమించాడు. మేఘన పరిస్థితి ఇప్పుడు అతనికి కూడా తెలుసు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అంటే సితారా అడ్డంగా ఉంది. అందుకే వాళ్ళ ప్రేమ దోబూచులాడుతుంది అనిపించింది. మరి ఇప్పుడు నువ్వు ప్రేమించిన మేఘన జీవితంలో ఎవరూ లేరు కదా, మళ్ళీ నీ ప్రేమను అందుకోవచ్చు కదా అని అన్నది. భాస్కర్ మేఘన ప్రేమను అందుకోవాలి అంటే ముందు సితారా ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఆమె నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, లేదా పెళ్ళైనా చేసుకోవాలి. నా కోసం చూస్తే సితారాను చూస్తూ మేఘన పరిస్థితి తెలిసి నేను ఆమె జీవితంలోకి వెళ్తే మేఘన కూడా ప్రశాంతంగా ఉండదు అని అంటూ, అవును నీకు మేఘన ఎలా తెలుసు అన్నాడు. స్వప్నిక, మీరు నన్ను ఎక్కడో చూశారన్నారు కదా, నేను మేఘన కోసం ఓసారి మీ షాప్కి వచ్చాను. అది నిన్ను ఎంతలా ప్రేమించింది అనేది ప్రతిదీ నాకు చెప్పింది అని మేఘన తరపు ప్రేమ మొత్తం స్వప్నిక చెప్పింది. భాస్కర్ తన మీద నాకు, నా మీద తనకు ఎంత ప్రేమ ఉన్నా మా ఇద్దరి మధ్యలోకి సితారా ఉన్నది. కాలమే సమాధానం అని ఆ రోజు స్వప్నికతో మాట్లాడిన మాటలు అన్నీ భాస్కర్ గుర్తు చేసుకుంటూ, సితారా నా జీవితంలోంచి ఇలా తప్పుకుంటుందా అని మనసు కాస్త ఆనందింపజేసుకొని రేపటితో సితారా లైఫ్ మా జీవితంలో క్లోజ్ అనుకున్నాడు. భాస్కర్ విరాట్తో తన ప్రేమను చెప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి సితారా నుంచి నిజం ఎలా రాబట్టాలో ఆలోచిస్తున్నారు. హరిని ఎక్కడికి తీసుకుపోయి ఉంటుంది? మంజుల, హర్షానే ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయాము. హరిని కనిపెట్టగలుగుతామా అంటే కనిపెట్టగలుగుతారు అనుకుంటున్నారు ఇద్దరు. ఎందుకంటే సితారా వాళ్ళ చేతిలో ఉంది కనుక. అలా ఆలోచించుకుంటూ విరాట్ భరద్వాజ్కి చెప్పాడు. భరద్వాజ్ హరిని కిడ్నాప్ చేశారు అని కోపంతో రగిలిపోతూ సితారాకి పోలీసులకు అప్పజెప్స్తే వాళ్ళ స్టైల్లో అన్నీ తెలుసుకుంటారు అని అన్నాడు. విరాట్, వద్దు డాడీ, ఆమె నుంచి నిజం ఎలా రాబట్టాలో రేపు మేము చూసుకుంటాము. మీరు కంగారు పడకండి. అది రాలేదు అని మీరు కంగారు పడతారు, అందుకే చెప్పాను అని ఇంట్లో అందరినీ సముదాయించాడు. విరాట్ హరి ఆలోచనలతో ఆమెను ఇంత త్వరగా చేరుకోవాలా అని ఆరాటపడుతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. కంపల్సరీ ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన కథలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఇచ్చాను, నాన్ స్టాప్గా వినండి.